వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ దిస్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ గైస్. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ సెక్షన్ అయితే డిజైన్ చేయబోతున్నాం. అండ్ డెస్క్టాప్ లో చూడడానికి ప్రాజెక్ట్ సెక్షన్ ఎలా ఉంటుంది మనకి, అండ్ ఇప్పుడు మన రెస్పాన్సివ్ కూడా ఎలా వర్క్ అవుతుందో కూడా చెక్ చేద్దాం. సో ఇన్స్పెక్ట్ ఇట్. మనకి ఐప్యాడ్ ఎయిర్ అయితే ఓపెన్ అయింది. సో ప్రాజెక్ట్ సెక్షన్ అయితే మనకి టాబ్లెట్ డివైసెస్ లో చూడడానికి ఎలా ఉంటుంది, దాంతో పాటు ఇప్పుడు మనం దీన్ని మొబైల్ డివైస్ కూడా చేంజ్ చేద్దాం. సో ఐఫోన్ ఎక్స్ఆర్. సో ఐఫోన్ ఎక్స్ఆర్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ఈ ప్రాజెక్ట్ సెక్షన్ కూడా డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. మనం బాటమ్ లోకి వెళ్ళిపోదాం. అండ్ మన సెక్షన్ 3 అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది కాబట్టి దీని కింద ఇప్పుడు మనం కమెంట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ సెక్షన్ 3 నుంచి మనం సెక్షన్ 4 కి చేంజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేస్తుంది ప్రాజెక్ట్ సెక్షన్ కాబట్టి ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం సెక్షన్ ట్యాగ్ యూజ్ చేద్దాం. అండ్ సెక్షన్ ట్యాగ్ క్లాస్ నేమ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీన్ని మనం సెక్ 4 అని అయితే అనుకుందాం. అండ్ సెక్ 4 మనం టోటల్ గా మళ్ళీ డివ్ ఇంటూ 2 అని చెప్పి 2 పార్ట్స్ గా అయితే డివైడ్ చేస్తున్నాం. ఒకటి టాప్ పార్ట్, రెండోది బాటమ్ పార్ట్. అండ్ వీటి క్లాస్ నేమ్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సెక్ 4 లో ఉండే ఫస్ట్ డివిజన్ అండ్ మనకి కింద ఇంకో డివిజన్ ఉంది కాబట్టి దీని క్లాస్ నేమ్ ని మనం సెక్ 4 లో ఉండే సెకండ్ డివిజన్ అనమాట. అండ్ టాప్ లో మనం స్టార్టింగ్ ఒక స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ మనం బ్రౌజ్ మై రీసెంట్ అని చెప్పి దీని కింద ఇప్పుడు మనం ఒక H1 ట్యాగ్ యూజ్ చేసి ఈ H1 ట్యాగ్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ అనేది చెప్దాం. అండ్ ఇక్కడ మనకి బ్రౌజ్ మై రీసెంట్స్ ప్రాజెక్ట్ అనేది మనకి అక్కడ డిస్ప్లే చేస్తుంది. అండ్ దీని కింద ఇప్పుడు మనకి ఈ సెక్ 4 లో ఉండే సెకండ్ డివిజన్ ఇప్పుడు మనం టోటల్ గా 3 బాక్సెస్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇండివిజువల్ బాక్సెస్ ని క్రియేట్ చేయడం కోసం ఇప్పుడు మనం డివ్ ఇంటూ 3 అని అయితే చెప్దాం. కానీ మనం స్టైల్ మాత్రం స్టార్టింగ్ ఒక్క డివిజన్ కి మాత్రమే చేద్దాం. సో దీని క్లాస్ నేమ్ ని మనం బాక్స్ 3 అనుకుందాం. అండ్ మనం ఇక్కడ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసుకుందాం. కాపీ ఇట్ అండ్ కింద వీటికి కూడా రిపీట్ చేద్దాం. సో రిపీట్ ఇట్ అండ్ ఇక్కడ కూడా రిపీట్ చేద్దాం. సో మనకు టోటల్ గా 3 బాక్సెస్ అయితే క్రియేట్ చేసాం విత్ ద నేమ్ ఆఫ్ బాక్స్ 3 అనే నేమ్ తో. అండ్ ఇప్పుడు మనం ఈ సెక్ 4 అనే సెక్షన్ ని స్టైల్ చేయాలంటే మనకి దీనికి కూడా సిఎస్ఎస్ ఫైల్ ఇండివిజువల్ గా ఉండాలి కాబట్టి అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ sec4.css నేమ్ తో ఒక ఫైల్ ని క్రియేట్ చేద్దాం. అండ్ దీనిలో ఇప్పుడు మనం లింక్ కూడా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ లింక్ ట్యాగ్ యూజ్ చేసి సెక్ 4 ని కూడా లింక్ చేద్దాం. అండ్ రైట్ సైడ్ మనకి ఇవి ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ ని గో లైవ్ కూడా చేద్దాం. సో మనకి వెబ్సైట్ అయితే లైవ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బాటమ్ లోకి వెళ్ళిపోదాం. సో లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి కంటెంట్స్ కూడా యాడ్ అయ్యాయి. అండ్ స్టార్టింగ్ మనం వీటిని మధ్యలోకి అయితే అలైన్ చేద్దాం. దానికోసం ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసి దీన్ని మినిమైజ్ చేసుకుందాం. అండ్ కొంచెం టాప్ కి మనం డిక్రీజ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ కూడా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం sec4.css లోకి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ సెక్ 4 డివిజన్ ని టార్గెట్ చేసి దీనిలో మనం డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. సో మనకి ఫ్లెక్స్ లోకి చేంజ్ అవుతాయి. దాంతో పాటు మనం ఫ్లెక్స్ డైరెక్షన్ ని కాలమ్ చేయాలి. ఎందుకంటే మనకి సేమ్ ఎక్స్పీరియన్స్ లో చూసాం కదా, ఈ విధంగా మనకి కాలమ్ లోకి అయితే చేంజ్ అవుద్ది. అండ్ ఇవన్నీ మనకి మధ్యలోకి అలైన్ అయి ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా మనం అలైన్ ఐటమ్స్ ని మళ్ళీ సెంటర్ చేద్దాం. సో మనకి మధ్యలోకి అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్ దీని కింద పేస్ట్ చేసుకొని సెక్ 4 లో ఉండే ఫస్ట్ డివిజన్ కూడా మనకి మధ్యలోకి అలైన్ అవ్వాలి కాబట్టి బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇవి కూడా మనకి మధ్యలోకి అయితే అలైన్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం బాక్సెస్ యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ గా VS కోడ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం డాట్ బాక్స్ 3 ని టార్గెట్ చేద్దాం. ఇక్కడ మనం విత్ ని మెన్షన్ చేసి విత్ ని ఒక 350px అయితే చెప్దాం. అలానే మనం బార్డర్ ని కూడా ప్రొవైడ్ చేద్దాం. 2px సాలిడ్ బ్లాక్ కలర్. అండ్ ఇప్పుడు మనం బాటమ్ లో చూడొచ్చు మనకి బార్డర్ అయితే వచ్చింది. అండ్ మనం హైట్ ప్రొవైడ్ చేస్తే అది మనకి విజిబిలిటీలో కూడా వస్తుంది. సో దీన్ని మనం ఒక 200px చెప్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు మనకి బాక్సెస్ అయితే విజిబుల్ అయ్యాయి కదా, కానీ మన హైట్ ని అయితే ప్రొవైడ్ చేయకూడదు. కంటెంట్ తోనే మన హైట్ ని అయితే మాక్సిమైజ్ చేయాలి. సో దీని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. index.html లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం సెక్షన్ 4 దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ మన బాక్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ బాక్స్ లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ ఇమేజ్ ని పెట్టాలి. సో ఇక్కడ మనం ఇమేజ్ ట్యాగ్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇమేజ్ ని కూడా లాన్ పెట్టాలి కాబట్టి /assets ఇక్కడ మనకి ప్రాజెక్ట్ 1 ఉంది కదా, ఇమేజ్ ని అయితే యాడ్ చేసాం. లైక్ మనం స్క్రోల్ చేస్తే బాటమ్ లో చూడొచ్చు మనకి ఇమేజ్ యాడ్ అయింది బ్యాక్గ్రౌండ్ లో. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఇంకో డివిజన్ అయితే క్రియేట్ చేయాలి. సో డివిజన్ అండ్ ఈ డివిజన్ లో కంటెంట్ మనకి కాలమ్ లో అయితే ఉంది. సో స్టార్టింగ్ మనకి ఏముంది, స్టార్టింగ్ మనకి ఒక స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. అండ్ దీని కింద మనకి బటన్స్ ఉన్నాయి. సో దీనిలో కూడా ఒక డివిజన్ క్రియేట్ చేయాలి. అండ్ దాన్ని మనం రోలో అయితే పెట్టాలి. సో దీంట్లో ఇప్పుడు మనం బటన్ ఇంటూ 2 అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనకి 2 బటన్స్ అయితే వచ్చాయి కదా. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా దీనికి క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం BTNS అయితే చెప్దాం. సో మనకి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతాయి లైక్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం దీంట్లో సింపుల్ గా నేమ్స్ అయితే పాస్ చేయాలి. సో స్టార్టింగ్ దీన్ని మనం గిట్ హబ్ అనుకుందాం.
అండ్ సెకండ్ బటన్ ఉంది కదా, సో సెకండ్ బటన్ లో మనం సింపుల్ గా లైవ్ డెమో అయితే అనుకుందాం. అండ్ కింద చూడొచ్చు మనకి నీట్ గా స్టైల్ కూడా అయ్యి వచ్చాయి కదా, లైక్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం వీటిని అడ్జస్ట్ చేయాలి. అండ్ స్టార్టింగ్ మనం దీనికి కూడా క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. సో దీని క్లాస్ నేమ్ మనం బాక్స్ 3 లో ఉండే సెకండ్ కాబట్టి సెకండ్ కంటెంట్ అనుకుందాం. అండ్ మనకి ఇమేజ్ కూడా ఉంది కాబట్టి బాక్స్ 3 లో స్టార్టింగ్ మనం దాన్ని అయితే అడ్జస్ట్ చేద్దాం. సో దీనిలో ఇప్పుడు మనం డాట్ బాక్స్ 3 టార్గెట్ చేసి IMG అని చెప్పి విత్ మనం ఒక 300 px అయితే చెప్దాం. సో మనకి డిక్రీజ్ అయింది. అండ్ మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు. సో ఓకే. అండ్ ఇప్పుడు మనం బాక్స్ లో ఉండే కంటెంట్ అయితే మధ్యలోకి అలైన్ చేయాలి. సో బాక్స్ లో ఇప్పుడు మనం డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. మనకు ఫ్లెక్స్ లో ఉండకూడదు, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ లో ఉండాలి కంటెంట్ అయితే. సో కాలమ్ కి చేంజ్ చేసాం. అలానే అలైన్ ఐటమ్స్ ని కూడా సెంటర్ చేద్దాం. మనకి మధ్యలోకి అయితే వచ్చాయి కదా. అండ్ మనకి కొంచెం చూస్తూ అడ్జస్ట్ చేయడానికి అయితే అవ్వట్లేదు కదా. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా index.html కి వెళ్ళిపోదాం. దీన్ని ఒకసారి ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం బాక్స్ 3 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకుందాం. ఈ రెండింటిని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసి పేస్ట్ ఇట్. అండ్ ఇంకోసారి పేస్ట్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే 3 బాక్సెస్ అయితే యాడ్ అవుతాయి. లైక్ చూడొచ్చు, ఒక దీని కింద ఒకటి యాడ్ అయింది కదా. అండ్ వీటిని ఇప్పుడు మనం రోలోకి అయితే చేంజ్ చేయాలి. దానికోసం మనం sec4.css లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం దీని పైన డాట్ దేన్ని టార్గెట్ చేయాలి, ఇక్కడ మనం sec4 టార్గెట్ చేసి డిస్ప్లేని ఫ్లెక్స్ చేస్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు బ్యాక్ సైడ్ లో మనకి ఫ్లెక్స్ లోకి అయితే చేంజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం వీటిని అడ్జస్ట్ చేయడం కోసం అండ్ వీటి మధ్య గ్యాప్ ని కూడా ప్రొవైడ్ చేయడం కోసం ఇప్పుడు మనం గ్యాప్ ని ఒక 50 px చెప్దాం. సో 50 px అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బాక్స్ కి బార్డర్ రేడియస్ కూడా యాడ్ చేద్దాం. సో బార్డర్ రేడియస్ ఒక 15 px చెప్దాం. సో 15 px అయితే యాడ్ అయింది. అండ్ చూడడానికి బాగుంది కదా. అండ్ బాక్స్ లో ప్యాడింగ్ కూడా ఉండాలి కాబట్టి ప్యాడింగ్ ని కూడా ఒక 30 px అయితే చెప్దాం. సో 30 px అయితే ఎక్కువైపోవచ్చు. సో కొంచెం తగ్గిద్దాం. 20 అయితే కూల్ గా ఉంది. అండ్ ఇప్పుడు మనం బాక్స్ లో ఉండే కంటెంట్ మధ్య కూడా గ్యాప్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీని కింద కూడా మనం గ్యాప్ యూజ్ చేసి ఒక 15 px అయితే చెప్దాం. సో మనకి గ్యాప్ యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం టైటిల్ కూడా యాడ్ చేయాలి కాబట్టి index.html కి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్దాం. సో ఫస్ట్ బాక్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ స్పాన్ ఉంది కాబట్టి దీని టైటిల్ మనం రెస్పాన్సివ్ యాప్ ఫెల్ అయితే అనుకుందాం. అండ్ ఈ రెస్పాన్సివ్ యాప్ ఫెల్ ఉంది కదా, ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట, మన ఛానల్లో చేసింది. సో ఇది కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. దీని మనం HTML అలానే CSS ని యూజ్ చేసి అయితే చేసాం. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్సైట్ ఇది, కావాలంటే ఒకసారి చెక్అవుట్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు మనం మిగిలిన వీటికి కూడా పాస్ చేయాలి కాబట్టి కాపీ ఇట్. అండ్ కింద మనకి ఇక్కడ కూడా స్పాన్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ పేస్ట్ చేద్దాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ లో అయితే చూడొచ్చు అవి అడ్జస్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఈ టైటిల్ ని దాంతోపాటు కింద వీటిని అడ్జస్ట్ చేయాలంటే దేన్ని టార్గెట్ చేయాలి, ఇక్కడ మనకు బాక్స్ 3 లో సెకండ్ డివిజన్ ఉంది కదా, కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం దీనిలోకి వచ్చేసి దీని కింద మనం డాట్ యూజ్ చేసి దీనిలో పేస్ట్ చేద్దాం. ఇక్కడ కూడా మనం డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. సో ఫ్లెక్స్ లో కాదు, మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ లో అయితే ఉండాలి. సో కాలమ్ అయ్యాయి. అలానే అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్ చేద్దాం. సో సెంటర్ లోకి అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం గ్యాప్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి గ్యాప్ ను కూడా 20 px చేద్దాం. సో 20 మరి ఎక్కువ అయిపోవచ్చు. సో 15 కే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఆ స్పాన్ ట్యాగ్ ని కూడా స్టైల్ చేయాలి కాబట్టి దీని కింద ఇప్పుడు మనం బాక్స్ 2 టార్గెట్ చేసి గ్రేటర్ దెన్ కాలన్ nth చైల్డ్ లో ఫస్ట్ చైల్డ్ ని టార్గెట్ చేద్దాం. దీనిలో ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ ని మెన్షన్ చేసి ఒక 20 px చెప్దాం. సో 20 మరి చాలదు. సో 22 ఓకే. అలానే మనం ఫాంట్ వెయిట్ ని కూడా దీనికి ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని మనం 600 అనుకుందాం. సో ఇంక్రీజ్ కూడా అయింది. అండ్ చూడడానికి కూడా బాగుంది కదా. సో మనం నీట్ గా అయితే క్రియేట్ చేసాం. అండ్ వీటి మధ్య గ్యాప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వీటిలో ఉండే ఇమేజ్ కూడా ఇప్పుడు మనం బార్డర్ రేడియస్ యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఇమేజ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కూడా బార్డర్ రేడియస్ ని 15 px అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి చూడడానికి అయితే బాగుంది కదా. అండ్ లా నుండి ఇమేజ్ కి మనం ఇప్పుడు బాక్స్ షాడో కూడా యాడ్ చేద్దాం. సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి బాక్స్ షాడో అని టైప్ చేద్దాం. సో మనకి స్టార్టింగ్ వచ్చింది కదా CSS స్కాన్ అనే వెబ్సైట్, దీనిలో ఇప్పుడు మనం సెలెక్ట్ చేద్దాం. సో ఈ పర్టికులర్ బాక్స్ షాడోని కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ VS కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. సో దీని కింద పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ చూడొచ్చు, బాక్స్ సైడ్ అయితే చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం index.html కి వెళ్ళిపోయి ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ ని చేంజ్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసి రైట్ స్లాష్ అండ్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ 2.jpg ఉంది. సో దీన్ని మనం చేంజ్ చేసాం. సో మనకి లాస్ట్ చేంజ్ అయింది. సో మనం థర్డ్ దీన్ని టార్గెట్ చేసినట్లు ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ 3కి అయితే చేంజ్ చేద్దాం. సో మనకి ఇది కూడా చేంజ్ అయింది. అండ్ చూడడానికి కూడా కూల్ గా ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు మనం ఈ టైటిల్స్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి వాటిని కూడా చేంజ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ 3 కాబట్టి ప్రాజెక్ట్ 3 నేమ్ వచ్చేసి రెస్పాన్సివ్ 3D వెబ్సైట్.
అండ్ బాటమ్ లో మనకి సెకండ్ ప్రాజెక్ట్ ఉంది. సో దీనికి ఇప్పుడు మనం రెస్పాన్సివ్ షాపింగ్ వెబ్సైట్. సో మనం చూడొచ్చు ఈ 3 ప్రాజెక్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ బిఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనం ప్రాజెక్ట్స్ యూజ్ చేసాం కదా, వీటి బాటమ్ లో మనం బటన్స్ అయితే యూజ్ చేసాం. సో వీటి మీద క్లిక్ చేసి వర్క్ అయ్యేటట్లు ఉండాలంటే వీటికి మనం లింక్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో మీరు ఏవైతే ప్రాజెక్ట్ చేసి ఉంటారు కదా ఇక్కడ మెన్షన్ చేసినవి, వాటికి సంబంధించిన గిట్హబ్ అకౌంట్ ఇక్కడ లింక్ చేయండి. అలానే ఇక్కడ లైవ్ డెమో ఒకవేళ డిప్లాయ్ అయిపోయినట్లుంటే వాటిని కూడా మీరు ఇక్కడ లింక్ చేయండి, చూడడానికి కూడా బాగుంటది. అండ్ ఇప్పుడు మనం మినిమల్ చేంజెస్ అయితే చేయాలి. లైక్ ప్రాజెక్ట్స్ కి వీటికి మధ్య గ్యాప్ ప్రొవైడ్ చేయాలి అండ్ బాటమ్ కూడా గ్యాప్ ప్రొవైడ్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోదాం. టాప్ లో ఇప్పుడు మనం ఇక్కడ హైట్ ని మెన్షన్ చేద్దాం. సో హైట్ ని మనం ఇక్కడ కూడా 80 VH అనుకుందాం. సో మనకి 80 VH అయితే యాడ్ అయింది. సో 80 వద్దు 90 చేంజ్ చేద్దాం. సో 90 VH అయితే యాడ్ అయింది. అండ్ వీటి మధ్య ఇప్పుడు గ్యాప్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోనే గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 100 px అయితే చెప్దాం. సో మనకి గ్యాప్ అయితే యాడ్ అయింది కదా, సో మరీ ఎక్కువ అయిపోవచ్చు. సో 50కి చేంజ్ చేద్దాం. 50 అయితే చూడడానికి కూల్ గా ఉంది అండ్ కరెక్ట్ గా అయితే ఉంది కదా. సో మనం సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ సెక్షన్ అయితే క్రియేట్ చేసాం. సో టాప్ లో ఇది ఒక దీన్ని మనం వదిలేసాం కదా, దీన్ని ఒక దీన్ని స్టైల్ చేసి తర్వాత మనం దీన్ని రెస్పాన్స్ గా కూడా కన్వర్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డాట్ దీనిలో గ్రేటర్ దెన్ కాలన్ అండ్ షెల్ ప్రాపర్టీ యూజ్ చేసి దీనిలో ఫస్ట్ షెల్ ని టార్గెట్ చేసి ఫాంట్ వెయిట్ ని మనం 600 కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి చూడడానికి బాగుంది అండ్ మనం అన్ని చేంజెస్ అయితే చేసాం. అండ్ రెస్పాన్స్ గా కూడా కన్వర్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఇన్స్పెక్ట్ ఇట్ అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం క్రాస్ చేద్దాం. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ టాబ్లెట్ కి చేంజ్ చేస్తాం కాబట్టి ఐప్యాడ్ ఎయిర్ ని పెట్టుకుందాం అండ్ బాటమ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ ని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని కోడ్ ని అయితే రైట్ సైడ్ పెట్టుకుందాం. అండ్ బాటమ్ లోకి వెళ్ళిపోయి @media query యూజ్ చేసి మ్యాక్స్ విత్ లో స్టార్టింగ్ మనం 1024 పిక్సెల్స్ అయితే టార్గెట్ చేద్దాం. దీనిలో ఇప్పుడు మనం చేయాల్సిన చేంజెస్ ని కూడా చూద్దాం. సో మనం sec42 ఉంది కదా, దీన్నే టార్గెట్ చేయాలి. సో కాపీ ఇట్ అండ్ బాటమ్ లోకి వెళ్ళిపోయి దీనిలో పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఫ్లెక్స్ డైరెక్షన్ ని కాలమ్ చేంజ్ చేస్తే సరిపోద్ది. మనం చేసే ప్రతి ప్రాజెక్ట్ లో కూడా సింపుల్ గా మనం ఓన్లీ సెకండ్ డివిజన్ ని టార్గెట్ చేసి దాన్ని మనం కాలమ్ లోకి చేంజ్ చేస్తే సరిపోద్ది. మనకి రెస్పాన్సివ్ అయితే చూడడానికి చాలా బాగుంటది. అండ్ టాప్ లో ఉండే అవసరం లేదు కాబట్టి వీటిని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేయొచ్చు. అండ్ వీటి సైజెస్ ని కొంచెం ఇంక్రీజ్ చేయాలనుకుంటే మనం ఇంక్రీజ్ చేయొచ్చు, అలా అయితే చూడడానికి బాగుంటది. అండ్ ఇప్పుడు మనం బాక్స్ ని ఇక్కడ నుంచి టార్గెట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ దాకా కాపీ చేసుకొని బాటమ్ లో పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం విడ్త్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. దీన్ని మనం 500 చేంజ్ చేద్దాం. సో 500 అయింది. అండ్ మనకి రిమైనింగ్ ఏమీ అవసరం లేదు. సో వీటన్నిటిని రిమూవ్ చేసుకోవచ్చు. సో రిమూవ్ ఇట్. అండ్ ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కదా, 20కి అయితే చేంజ్ చేద్దాం. ఓకే. అండ్ ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కాబట్టి ఇమేజ్ ని మనం 400కి చేంజ్ చేద్దాం. ఓకే. అండ్ ఇప్పుడు మనకి బాటమ్ లో ఉండే అవసరం లేదు కాబట్టి వీటిని కూడా రిమూవ్ చేసేయచ్చు. అండ్ దీని కింద ఇప్పుడు మనకి ఏముంది, దీని కింద మనకి ఆల్రెడీ ఎలైన్ ఐటమ్ సెంటర్ అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ లోనే ఉన్నాయి. సో రిమూవ్ ఇట్, అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనకి ఫస్ట్ చైల్డ్ ఉంది కదా, దీంట్లో మనం క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసాం కదా, సో దీన్ని మనం 30 px కి చేంజ్ చేద్దాం. సో ఇంక్రీజ్ అయింది. ఓకే. అండ్ బటన్స్ మనం కావాలంటే ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ మనం అలానే ఉంచేయచ్చు. సో మనకి లోన్ ప్యాడింగ్ అన్ని ఎగ్జాక్ట్ గా ఉన్నాయి అండ్ చూడడానికి కూడా చాలా కూల్ గా ఉంది. సో బటన్ సైజెస్ అలానే ఉంచేద్దాం. అండ్ బాటమ్ మనకి ప్యాడింగ్ లేదు కాబట్టి బాటమ్ యాడ్ చేయాలి. దానికోసం మనం 42 టార్గెట్ చేసి ప్యాడింగ్ బాటమ్ ని ఒక 100 px అయితే యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి టాప్ స్క్రోల్ చేయొచ్చు, మనకి బాటమ్ కూడా యాడ్ అయింది. అండ్ మనకి ప్రాజెక్ట్ సెక్షన్ అయితే టాబ్లెట్ డివైసెస్ లో చూడడానికి ఎలా ఉంటుంది. సో మిగిలిన వాటిని కూడా చెక్ చేద్దాం. సో ఐప్యాడ్ మినీలో చూడడానికి ఎలా ఉంది. ఓకే. అండ్ టాప్ కి మనకి గ్యాప్ లేదు కదా, సో టాప్ ని యాడ్ చేయాలి. అండ్ ఐప్యాడ్ ఎయిర్ అయితే స్టార్టింగ్ చెక్ చేద్దాం. సో దీనిలో మనకి గ్యాప్ ఉంది, దానిలో మనకి గ్యాప్ లేదు. సో దాన్ని అడ్జస్ట్ చేయాలంటే ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్ళాలి, దానికోసం మనం sec3 లోకి వెళ్ళి ఇప్పుడు మనం ప్రీవియస్ గా కూడా చేసాం సేమ్ దాన్నే. టాప్ లో ఇక్కడ మనం చూడొచ్చు హైట్ ని 80 VH చెప్పాం కదా, కాపీ ఇట్. బాటమ్ లోకి వచ్చేసి బాటమ్ లో ఇప్పుడు మనం టాబ్లెట్ డివైస్ ని టార్గెట్ చేయాలి. సో టాబ్లెట్ డివైస్ ఇప్పుడు మనం దీనిలో పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం 100 VH చెప్పి చూద్దాం. సో 100 VH చెప్తే మనకి గ్యాప్ అయితే ఎక్కువైపోయింది. సో నీట్ గా అడ్జస్ట్ అయితే అవ్వలేదు. సో కంటెంట్ ఎంతవరకు అయితే ఆక్యుపై చేసుకుంటుందో అంతవరకే ఆక్యుపై చేసుకోవాలి కాబట్టి VH ప్లేస్ లో మనం పర్సెంటేజ్ చెప్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనకు చూడొచ్చు గ్యాప్ అయితే ప్రాపర్ గా ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం ఇంకో డివైస్ కూడా చేంజ్ చేద్దాం. సో ఐప్యాడ్ మినీ ఇది. సో ఐప్యాడ్ మినీలో కూడా మనకి ఎగ్జాక్ట్ గ్యాపే ఉంది. సో అన్ని డివైసెస్ లో మనకి సేమ్ గ్యాప్ ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటది. అండ్ దీనిలో మనకి కూడా చూడడానికి బాగుంది. అండ్ మనం లాస్ట్ గా ఐప్యాడ్ ప్రో కూడా చేంజ్ చేద్దాం. సో ఐప్యాడ్ ప్రోలో కూడా చూడడానికి ఇలా అయితే ఉంటుంది. సో మనం సక్సెస్ఫుల్ గా టాబ్లెట్ డివైస్ కి అయితే రెస్పాన్స్ చేసాం. అండ్ రిమైనింగ్ మనకి మొబైల్ డివైస్ ఉంది కాబట్టి iPhone SE పెడదాం.
సో దీనిలో మనకి విత్ అయితే చాలా ఎక్కువైపోయాయి అన్నిటివి. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. సో దీన్ని కాదు, క్రాస్ ఇట్. అండ్ ఇప్పుడు మన sec4 లో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని కిందన పేస్ట్ చేసేసి ఇప్పుడు మనం మ్యాక్స్ విత్ ఇక్కడైతే చేంజ్ చేయాలి. సో 1024 దగ్గర 767 కి అయితే చేంజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ప్యాడింగ్ బాటమ్ దీనికి కూడా యాడ్ అయ్యింది. సో దాన్ని అలానే ఉంచుతాం. సో వీటన్నిటిని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు. సో రిమూవ్ ఇట్. అండ్ ఇక్కడ మనకి విత్ ఇక్కడ ఉంది కదా, సో దీన్ని మనం 300 కి అయితే చేంజ్ చేద్దాం. ఓకే. అండ్ గ్యాప్ మనకి ఇక్కడ 15 px కి చేంజ్ చేద్దాం. ఇమేజ్ సైజ్ ని మనం 250 కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి చూడడానికి అయితే కూల్ గా ఉంది కదా. అండ్ మనకి ఈ పర్టికులర్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని కూడా సైజ్ తగ్గిద్దాం. సో 20 కి చేంజ్ చేద్దాం. ఓకే, కూల్ గా ఉంది. అండ్ ఫాంట్ వెయిట్ అయితే మనకి అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు రెస్పాన్సివ్ లో కూడా మనకి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ సెక్షన్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ వీటి మధ్య అయితే మనకి గ్యాప్ ఎక్కువైపోయింది కదా, లైక్ మనకు టాప్ లో ఉండే ఎక్స్పీరియన్స్ సెక్షన్ కి ప్రాజెక్ట్ సెక్షన్ కి దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం sec3.css లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం దీనిలో చూడొచ్చు. సో ఇక్కడ ఎక్కడైనా మనం యూజ్ చేస్తామా, ప్యాడింగ్ బాటమ్ ఇక్కడ యూజ్ చేస్తాం కదా 100 px ని, దీన్ని మనం 0 px కి అయితే సెట్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు గ్యాప్ అయితే ప్రాపర్ గా ఉంది కదా ఇప్పుడు మనకి రెస్పాన్సివ్ లో కూడా. అండ్ మిగిలిన డివైసెస్ కూడా చెక్ చేద్దాం మనం. సో ఐఫోన్ XR ని పెడదాం. సో ఐఫోన్ XR లో అయితే చూడడానికి మనకి ఇలా ఉంటది. అండ్ ఇప్పుడు మనం ఇంకో మొబైల్ డివైస్ కూడా చేంజ్ చేద్దాం. సో Pixel 7. సో దీనిలో కూడా మనకి చూడడానికి కూల్ గా ఉంది. ఫైనల్ గా మనం సర్ఫేస్ డ్యూ అని కూడా చెక్ చేద్దాం. సో సర్ఫేస్ డ్యూ లో కూడా మనకి చూడడానికి అయితే చాలా బాగుంది కదా. అండ్ సక్సెస్ఫుల్ గా మనం ప్రాజెక్ట్ సెక్షన్ కూడా రెస్పాన్సివ్ గా కన్వర్ట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫుల్ స్క్రీన్ కూడా చేసి చెక్ చేద్దాం. సో ఫుల్ స్క్రీన్ ఇట్. అండ్ దీని ఇక్కడ నుంచి మనం క్రాస్ చేద్దాం. లైక్ చూడొచ్చు ఫుల్ స్క్రీన్ లో కూడా మనకి చూడడానికి చాలా కూల్ గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ కాంటాక్ట్ సెక్షన్ ఉంది, దాంతో పాటు మనం వీటికి యానిమేషన్స్ కూడా యాడ్ చేయాలి కాబట్టి వాటిని అయితే యాడ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.